అడే నాచిన న్యాయతో అంగం తేడా అంటారు చూడు వెనకడికి పెద్దలు. అట్లా అంటాడు అనమాట. ఎందుకంటే సింగిల్గా రేవంత్ అన్న వెళ్ళి మొగోల్లాగా ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి చాతగాని దద్దమ్మ వాళ్ళ కుటుంబ పాలనలాగా అందరు అట్లనే ఉంటారు అనుకుంటారు. పచ్చకామర్లు వచ్చినోడికి లోకం అంతా పచ్చగానే కనబడుతుంది. మనకి పచ్చకామర్లు ఉన్నాయి తప్పించి కేసీఆర్ కుటుంబానికి కేటీఆర్కి వాళ్ళ కుటుంబం అంతా పాలన చేసినట్ల రేవంత్ రెడ్డి మీద ఏడ్చుకుంటా వాళ్ళ కుటుంబం మీద 24 గంటలు అటు కొండల రెడ్డి గారి మీద ఇటు తిరుపతి రెడ్డి గారి మీద 24 గంటలు ఏడిస్తే గానీ పబ్బం గడవనటువంటి కేటీఆర్ ఈరోజు రాష్ట్ర పరిపాలన గురించి ఏమన్నా మేము చేసేవి ఉంటే దాని గురించి చర్చ చేయాలి. ప్రతిపక్షంగా ప్రజల పక్షాన మాట్లాడాల్సినటువంటి మాటలు మాట్లాడాలి కానీ వాళ్ళ అన్న గురించో వాళ్ళ తమ్ముని గురించో రేవంత్ రెడ్డి గురించో మాట్లాడు. కానీ నేను ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, నీలాగా మీ 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 చెల్లెలకి మీ నాయనకి మీ బావమరిదికి లేకపోతే ఇంకొక బావమరిది ఇంకొక చుట్టంకి వాళ్ళకు వీళ్ళకు కుటుంబం అంతా ఫామ్ హౌజులు కుటుంబం అంతా పరిపాలన కుటుంబం అంతా రాజాధికారం అన్నీ ఇచ్చినట్ల రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏమీ ఇయ్యలేదు. ఎన్నో ఏండ్లు కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మన నీళ్లు మన నిధులు మన నియామకాలు మన రాష్ట్రానికి వస్తాయి. మళ్ళీ ఆంధ్రాలో పరిపాలన పోయి తెలంగాణలో మనం కోరుకున్న పరిపాలన వస్తుంది. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయంటే వాళ్ళ కుటుంబానికి ఉద్యోగాలు వచ్చినాయి తప్పించి తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు రాదు. దాన్ని పక్కన పడేసి ఈరోజు తెలంగాణని సుభిక్షంగా పరిపాలిస్తుంటే తెలంగాణలో ప్రజాపాలన నడుస్తుంటే 24 గంటలు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడమే కేటీఆర్ పెట్టుకున్నాడు. లైమ్ లైట్లు ఉండాలి, దుబాయ్లో ఒక 200 మందిని స్టాఫ్ను పెట్టి అక్కడి నుంచి సోషల్ మీడియాని నడిపియాలి. ఇక్కడ తెలంగాణలో నెలకు ఒక 15 కోట్ల రూపాయలని కేవలం సోషల్ మీడియా కోసం ఖర్చు పెట్టాలి. దానిలో లైమ్ లైట్లు అయి ఉండాలి. నేను ఇది తప్పించి పాలన గురించో ప్రజల గురించో మాట్లాడదామనే ఆలోచన లేదు కేటీఆర్కి. Subscribe us and press the bell icon for more interesting updates.